శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితాదేవి చరిత్ర అనే ఈ సంచికను ప్రారంభించాలి అని అనుకున్నాను. నా పేరు కోటమర్తి బ్రహ్మేశ్వరి. మేము ఏలూరులో ఉంటాము. లలితాదేవి చరిత్రను గురించి ఒక సంచికను చేయాలి అని అనుకున్నప్పుడు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి రాసిన శ్రీ లలితాదేవి చరిత్ర ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. జ్ఞాన భాండాగారం గురువు గారు ఎన్నో విషయాలను దాంట్లో తెలియజేశారు. వారికి తల వంచి పాదాలకు ప్రణామం చేస్తూ ఈ సంచికను ప్రారంభిస్తున్నాను. లలితాంబిక సంక్షిప్త రూపమే లలిత. లలిత అంటే క్రీడించున్నది అని అర్థం. ఆమె క్రీడ సృష్టి స్థితి లయాలతో కలిసి ఉంటుంది. భక్తులను జనన మరణ రూప ప్రవాహం నుంచి ఉద్ధరిస్తూ ఉంటుంది. విశ్వాత్మకుడైన పరమశివంతో కూడిన శక్తే ఆ ఆదిశక్తి. పౌరాణిక కథలతో నిమిత్తం లేకుండా ధ్యానింపదగింది. అయితే ఆ శుద్ధ చైతన్య శక్తిని ధ్యానించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య సాధకులకు ఈ సాధన కొంచెం కష్టం అనిపిస్తుంది. అయితే జగన్మాత అనంతత్వం, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, దయాగుణాలను సాధకుడు తెలుసుకున్నప్పుడు సాధన తేలికవుతుంది. పురాణాలు, తంత్రాలు భక్తుల్లో విశ్వాసాన్ని ఎక్కువ చేస్తాయి. వర్ణనాత్మకంగా ఆ లలితా పరాభట్టారికని వివరించాయి. పరమార్థం గ్రహించలేని వాళ్ళు పురాణ కథలను తీసుకోరు. కానీ భక్తి కుదరాలి అని అంటే ఆ కథలు ఆరాధన, అనంత శక్తి పట్ల ఆరాధనా భావాన్ని కలిగించడం కోసం ఆ కథలన్నీ, పౌరాణిక గాథలన్నీ కూడా ఉద్దేశించబడ్డాయి. ఆదిశక్తి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం, అనంత శక్తిని కీర్తించడంతో పాటు ఆమె అనంత సౌందర్యాన్ని, అవతార ప్రయోజనాన్ని, దుష్ట శక్తుల సంహారాన్ని, శిష్యులను రక్షించడాన్ని అన్ని కూడా పౌరాణిక గ్రంథాలు మనకి తెలియచేస్తున్నాయి. అమ్మవారు శ్రీ లలితా పరాభట్టారిక దేవతలందరిలోకి కూడా చాలా అందమైన దేవత, సుందరమైన దేవత, త్రిపుర సుందరి. ఆవిడ దేవతలందరిలోకి అందంగా ఉంటుందట. శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ మంత్ర సిద్ధి పొందిన తర్వాత వివిధ దేవతలను దర్శించాలని ఆయా మంత్రాలను జపమాలతో ఒక అష్టోత్తర శతం జపించేసరికి ఆ దేవత ప్రత్యక్షం అయ్యేదట. అందరిలోకి షోడశి మంత్రాది దేవత అయిన లలితాదేవి, ఆవిడ త్రిపుర సుందరి, అత్యంత సౌందర్యవతి అని శ్రీ రామకృష్ణ పరమహంస తెలిపారు. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఎర్రని రంగుతో ఆవిడ ప్రకాశిస్తుంది. దయకల చూపులు కల తల్లి. 4 చేతుల్లో పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణం ధరిస్తుంది. తన నుండి కాంతి కిరణ రూపంలో ప్రసరించే అణిమాది సిద్ధులు కలది అయిన భవానీని భావిస్తున్నాను అని. మరొక వర్ణన శ్లోకం చూస్తే సకుంకుమ విలేపణ మడిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణం సశర చాపపాశాంకుశాం అశేష జన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం.
జపా పుష్పంలాగా అమ్మవారు ప్రకాశిస్తోందట. ఎర్రగా ప్రకాశిస్తూ ఎర్రని చీర, ఎర్రని పూలు, ఎర్రని భూషణాలు ధరించి శరీరం కుంకుమ పూతతో అలరాడుతుంటే నుదుట కస్తూరి బొట్టు దాల్చి ఒక్క కేశపాసం తప్ప అంతా ఎర్రగా ప్రకాశించే లలితాదేవిని జప సమయమందు ధ్యానించాలి. సృష్టి యొక్క భీషణ రూపం కాళి అయితే సృష్టి యొక్క సౌందర్య స్వరూపం లలితా పరాభట్టారిక. ఆమె నివాసాన్ని గురించి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు ఇలా వర్ణించారు. సుధా సింధోర్మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం, అందులో కదంబ వనం, దానిలో చింతామణి గృహం, దానిలో శివాకారమైన మంచం, ఆ మంచం మీద పరమశివుడైన కామేశ్వరునితో కూడి అమ్మవారు ఉంటుంది. ఆనంద స్వరూపిణైన ఆ దేవతను ఆరాధించే వాళ్ళు ధన్యులు. లలితోపాసన దక్షిణ దేశంలో శంకర పీఠాధిపతుల అభిమానం వల్ల చాలా వృద్ధి పొందింది. దక్షిణ పథంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణాలు, లలిత యజ్ఞాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. శాక్తేయ విద్యలలో శక్తికి ప్రథమ స్థానం, శివునికి రెండవ స్థానం. శక్తితో కూడినప్పుడే పరమశివుడు ఏదైనా చేయగలుగుతాడు, లేకపోతే కథలను కూడా కదలలేడని సాది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఈ క్రింది విధంగా చెప్పారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు కూడా ఆరాధనీయమైన ఈ దేవతను పూజించడానికి, స్తోత్రం చేయడానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి. పరమేశ్వరి అజ్ఞానము అనే చీకటిని తొలగించే సూర్యుని వంటిదని, జడులకు చైతన్యాన్ని ప్రసాదించే తేనె సోన అని, దరిద్రులకు కోరిన కోర్కెలు తీర్చే సిరి సంపదలు ఇచ్చే చింతామణిని, జన్మ సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించే ఆది వరాహపు కోర అని వర్ణించారు శంకరాచార్యుల వారు. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దశ్రా మురరిపు వరాహస్య భవతి. ఆదిశంకర్ల వారు ఒకసారి కాశీలో సంచారం చేస్తూ అద్వైతవాదంతో ప్రతివాదులను చేయిస్తున్నారు. జగజ్జగీయ మానవులై ప్రకాశిస్తున్నారు. అలాంటి సమయంలో ఒకసారి జగన్మాత శంకరాచార్యుల వారిని పరీక్షించాలి అని సంకల్పించారు. ఒకరోజు సాయంకాలం వేళ ఊరికి దూరంగా ఉన్నారు. ఆయన వెనక్కి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే చీకటి పడిపోయింది, దోవ తెలియలేదు, తోడు ఎవరూ లేరు, దారి తప్పారు. ఆ అంధకారంలో ఒక చోట అడుగేసి కిందకి దిగబడిపోయారు. అది ఒక పెద్ద ఊబి, ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోతున్నారు. ఈ లోపల ఒక వృద్ధురాలు కర్ర పట్టుకొని నడుస్తూ అటువైపు వచ్చి ఆయన్ని చూసింది. ఆచార్యుల వారు ఆవిడని చూసి, అమ్మ పైకి రావడానికి కొంచెం సాయం చెయ్యి అని అడిగారు. ఆవిడ అడిగింది, ఏమైంది నాయన, ఎవరు నువ్వు అని అడిగింది. నేను శంకరాచార్యులను, చీకట్లో దోవ తప్పాను, ఈ ఊబిలో ఇరుక్కుని చిక్కుకొని పోయాను, పైకి రావడానికి శక్తి లేదు అన్నారు. ఆవిడ నవ్వుతూ, నాన్న చీకట్లో ఉన్నావు కాబట్టి దారి తప్పావు కాబట్టి ఊబిలో ఇరుక్కున్నావు, శక్తి లేదు ఏమీ లేదని కదా నీ వాదన, నిన్నెవరు ఉద్ధరిస్తారు అంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కనువిప్పు కలిగింది. ఆ మాట్లాడింది సామాన్య వ్యక్తి కాదు, పరమేశ్వరి అని గ్రహించారు. భువనమోహనమైన ఆమె ఆకారం లోచన గోచరమైంది. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి లలితా చరిత్రలో ఈ ఘట్టం ఉంది. క్వణత్ కాంచీదామ
కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమధితురాహో పురుషికా. ఎర్రని శరీరంతో, స్తనభారంతో, వంగిన నడుముతో, చిరు గజ్జల మొలనూలుతో, సన్నని నడుముతో, పూర్ణచంద్ర బింబం వంటి ముఖంతో, చేతిలో చెరుకు విల్లు, పుష్పబాణాలు, పాశము అంకుశము ధరించిన పౌరుష రూపిణి ఆయన కామేశ్వరి ఆదిశంకరాచార్యుల వారికి సాక్షాత్కరించింది. ఆమె అనుగ్రహం లేకపోతే పరమశివుడు కూడా స్పందించలేడు అని గ్రహించిన ఆదిశంకరాచార్యుల వారు ఆమె మహత్వమును కీర్తించారు. తన నివాసానికి వెళ్ళాక ఆమె అనుగ్రహం వల్ల సౌందర్య లహరి రచన చేశారు. మణిద్వీపంలో కామేశ్వరుడు భర్తగా ఉన్న అధికారం అంతా లలితా పరాభట్టారికాదే. బ్రహ్మాండ పురాణంలో ఈ లలితా పరాభట్టారికకు సంబంధించిన కథ అంతా చెప్పబడి ఉంది. పరమశివుడి నేత్ర అగ్ని చేత దగ్ధమైన మన్మధుడి యొక్క శరీరం బూడిదలోంచి భండాసురుడు పుట్టాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి దివ్యమైన వరాలను పొందాడు. దేవతలను, ఋషులను బాధించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కర్తవ్యంగా కల పరమేశ్వరి తపస్సంపన్నుడు, పరాక్రమయుతుడు అయిన ఆ అసురుని వధించిన గాథ వీరరస ప్రధానంగా పురాణంలో అభివర్ణితం అయింది. మహామహిమాన్వితురాలైన ఆ దేవిని పంచదశి, షోడశి మంత్రాలతో ఉపాసిస్తారు. ఆమె సహస్ర నామావళిని వసిన్యాది వాగ్దేవతలు లోకానికి అందించారు. ఎంతమంది దేవతలకు సహస్రనామాలు ఉన్నాయి, కానీ ఇంతటి రసరమణీయమైన రచన మరే దేవతను గురించి లేదు అంటే అతిశయోక్తి కాదు. లలితా సహస్రనామ పారాయణ అనేకమైన శక్తులను భక్తులకు అందిస్తోంది. బ్రహ్మాండ పురాణంలో శ్రీచక్రాధిష్టాన దేవత లలిత కామేశ్వరి, రాజరాజేశ్వరి గాథా వర్ణనం వివరంగా ఉంది. శ్రీ లలితా దేవి చేసిన భండాసుర వధ అనితర సాధ్యం. చిదగ్నికుండ సంభూతావిడ దేవకార్య సముద్యత ఆ దేవత యొక్క సహస్రనామాలను వసిన్యాది వాగ్దేవతలు దర్శించి లోకానికి ప్రసాదించారు. ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి విమర్శానందనాథ, విద్యారణ్య మునీశ్వర, భట్టనారాయణ, శంకర పండిత, భాస్కరాచార్య, కళ్యాణానంద భారతి మొదలైన వాళ్ళందరూ కూడా వ్యాఖ్యాలు రచించారు. ఈ నామాలను విభజించి చూపించడం దగ్గర నుంచి అర్థ వివరణ చేయడం వరకు వారి వారి పాండిత్యాన్ని బట్టి ఎన్నో విశేష అర్థాలు చెప్పారు. లలితా సహస్రనామం అది రహస్య నామ స్తోత్రం అని కూడా అంటారు. ఒక్కొక్క నామానికి అనేకములైన అర్థాలు ఉన్నాయి. సౌందర్య లహరి శంకరాచార్యుల వారి రచన. జగన్మాత అయిన ఆ త్రిపుర సుందరిని వర్ణించిన రచనల్లో దీన్ని మించింది లేదు. ఏ దేవేశ్వరి వర్ణన కూడా ఇంతకంటే సుందరంగా వచించినది సమస్త వాంగ్మయంలోనూ లేదు. స్త్రీ దేవతలందరిలో లలితాదేవిని మించిన సౌందర్యవతి లేదు అని దార్శనికుల అభిప్రాయం. క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్య పరిణత శరశ్చంద్రవదన ఆ దేవి. సౌందర్య లహరిలో దేవత పేరు లలిత, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, కామేశ్వరి. సుధా సింధువులో మణిద్వీపంలో ఆమె తన భర్త యొక్క కామేశ్వరుడితో కలిసి ఉంటుంది. ఆమె పరివార జనం లక్షలు కోట్లు దేవీగణం. ఆమె త్రిమూర్తులను సృష్టించింది. వాళ్ళకి తన అంశతో సరస్వతి, లక్ష్మీ, పార్వతి అనే భార్యలను సృష్టించి భార్యలుగా ఇచ్చింది. అయినా ఆ మూడింట్లో పార్వతీమూర్తిలో ఆమె అంశ ఎక్కువగా భాషిస్తుంది. అమ్మవారి గురించి మనం తెలుసుకుంటే అమ్మవారి పట్ల భక్తి పెరుగుతుంది. అమ్మవారి సహస్ర నామాలను, స్తోత్రాన్ని పారాయణ చేస్తే ముక్తి లభించడానికి మార్గం తెలుస్తుంది. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమన్లయ.
కోటి పూజలతో సమానమైనది స్తోత్రం. అష్టోత్తర సహస్రనామాది పూజల కంటే మహర్షులు చెప్పిన స్తోత్రాలను పారాయణం చేయడం శ్రేష్టం. అలాంటి కోటి స్తోత్రాల కంటే జపం మేలు. కోటి జపాల కంటే ధ్యానం గొప్పది. కోటి ధ్యానాల కంటే లయం గొప్పది. మనస్సు పూర్తిగా లయించిపోయే సమాధి స్థితి అన్నిటికంటే ఉన్నతమైంది. అయితే ధ్యానము లయము మనస్సును జయించినప్పుడు మాత్రమే సాధ్యపడతాయి. కాబట్టి అవకాశం ఉన్నంతలో ఆచరణీయం మంత్ర జపం. సహస్రనామ పారాయణ కంటే, శ్రీచక్రార్చన కంటే షోడశి మంత్ర జపం కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అయితే పూజలు పారాయణలు భక్తిని పెంపొందిస్తాయి. ఆ పొందిన భక్తితో మంత్రజపం చేసి కాలక్రమాన ధ్యాన స్థితిని అందుకునే లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని భక్తులు సాధకులు ఆయా పద్ధతుల్లో పొందడానికి అవకాశం ఉంది. ఒకసారి లలితాదేవి చరిత్రని చూద్దాం. పూర్వయుగాల్లో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. దేవర్షి నారద మహర్షి లోకహితార్థం సంచారం చేస్తూ వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చారు. వింధ్యాచలేశ్వరుడు భక్తి ప్రపత్తులతో స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేశారు. తర్వాత ఇష్టాగోష్ఠి సంభాషణ చేశారు. వింధ్యాచలేశ్వరుడు ఆయన తనని తను పొగుడుకోవడం మొదలెట్టారు. పొగుడుకోవడం మొదలెట్టేసరికి నారదుడు అన్నాడు, పర్వతాల్లో నువ్వు చాలా గొప్పవాడివి, సందేహం లేదు. కానీ కొన్ని పర్వతాలు దేవతలకు ఋషులకు నివాసం కావడం వల్ల ఎక్కువ పూజ్యత పొందుతాయి. మేరు పర్వతం నీకు తెలుసు కదా, మేరు పర్వతం బంగారు కొండ, అన్నిట్లోకి కూడా గొప్పది మేరు పర్వతం, అక్కడ దేవతలు నివసిస్తున్నారు అన్నారు. అనేసరికి వింధ్యాచలేశ్వరుడికి కొంచెం అవమానమైంది. నేను మేరు పర్వతం కంటే గొప్పవాడిని అవ్వాలి అని వెంటనే పెరగడం ప్రారంభించాడు. నారద మహర్షి వెళ్ళిపోయారు. ఈ శైలేశ్వరుడు తన శరీరాన్ని పైకి పెంచుకుంటూ వెళ్ళిపోయి సూర్యుని గమనాన్ని కూడా ఆపుచేశారు. అలా ఒకరోజు సూర్య భగవానుడు తూర్పు కొండ నుంచి బయలుదేరి కొండ శిఖరాలు అడ్డొచ్చేసి వింధ్యాచలం. దాంతో ఏం చేయాలో తెలియక సూర్య భగవానుడు ఆగిపోయాడు. ప్రకృతి అంతా కూడా మార్పు లేని స్థితిలో ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి గారికి ఈ సంగతి చెప్పారు. చెప్తే కాశీలో లోపముద్రాదేవితో అగస్త్య మహర్షి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. దేవతలకి బ్రహ్మదేవుడు ఏం చేయాలో చెప్పారు. ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా వింధ్యాచలేశ్వరుడు పెరిగాడు, ఆయన పొడవును తగ్గించండి అన్నారు. దాంతో అగస్త్య మహర్షి దేవతలందరూ బృహస్పతిని తీసుకొచ్చారు. బృహస్పతి మొత్తం చెప్పారు. అగస్త్య మహర్షి ఆలోచించి, సరే ఆర్యులారా, మీరు సాధించడానికి ఏం లేదు, కానీ నా చేత ఈ పని చేస్తున్నారు, లోక కళ్యాణం కోసం చేయడం అంటే నేను చేస్తాను అని బయలుదేరారు. కాశీ నుంచి బయలుదేరి పరమేశ్వరుడు లీల, నేను కాశీలో ఉందామని అనుకుంటే నన్ను దక్షిణ పథానికి వెళ్ళమంటున్నారు పరమేశ్వరుడు అని అనుకుని లోపముద్రతో సహా దక్షిణ పథానికి బయలుదేరి వింధ్యాచలం దగ్గరికి వచ్చారు. ఆ వింధ్యాచలం దగ్గరకు వచ్చి వింధ్యాచలాన్ని కొంచెం నేను దాటాలి. వింధ్యాచలేశ్వరుడు వచ్చి అగస్త్య మహర్షికి నమస్కారం చేశారు. నేను కొంచెం దాటాలి, నువ్వు నీ ఎత్తు తగ్గించుకో అని చెప్పారు. ఎత్తు తగ్గించుకో అని చెప్తే వింధ్యాచలేశ్వరుడు మొత్తం కొండ శిఖరాలన్నీ కిందికి తీసుకొచ్చారు. అప్పుడు సూర్యరథం అటువైపు వెళ్ళిపోయింది. మహర్షి కూడా నెమ్మదిగా భార్యా సహితుడై కొండ దాటి యువతలకి వెళ్ళి సాగరంపడానికి వింధ్యాచలేశ్వరుడు వచ్చాడు. అగస్త్యుల వారు ఏమన్నారంటే, ఆయన వెళ్ళిపోయాక మళ్ళా ఆకాశానికి పెరుగుదాం అనుకున్నారు వింధ్యాచలేశ్వరుడు. నాయన, నువ్వు నా పట్ల చాలా గురుభక్తికి చూపించావు, నా ఆజ్ఞాపాలనకు ఎంతో సంతోషించాను. ప్రస్తుతం దక్షిణ దేశానికి వెళ్తున్నాను, మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండు, మాట దాటకు సుమా అని పలికారు. ఇంకా శైలరాజు ఏం చేయలేక అలా ఉండిపోయారు. సతీ సమేతుడై అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చేసారు. మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకున్నారు. చూసుకుని కంచికి వచ్చారు. కంచికి వచ్చినప్పుడు అక్కడ వరదరాజ స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ మహావిష్ణువు గురించి తపస్సు ప్రారంభించారు. అప్పుడు మహావిష్ణువు ఆయన ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షం అయితే, నాకు
బ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి అని అగస్త్య మహర్షి కోరారు. జనార్దనుడు అగస్త్య మహర్షికి హయగ్రీవ మహర్షిని చూపించారు. అగస్త్య మహర్షితో, ఈ హయగ్రీవ మహర్షి మీకు బ్రహ్మత్వం అంటే ఏంటో చెప్తారు, లలితాపర భట్టారిక యొక్క మహత్యాన్ని గురించి కూడా మీకు చెప్తారు అని చెప్పారు. అప్పుడు అగస్త్య మహర్షి, జనార్దన ప్రభు, మీరు మీ దయార్ద్రమైన మీ వాక్కుల వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. మీరు చెప్పిన లలితా పరమేశ్వర్ ఎవరు, ఎక్కడ ఉంటుంది ఆవిడ, ఆ మహాదేవి సాధన పద్ధతులు ఏంటి, కరుణతో తెలియచేయండి అని అంటే, నువ్వు తెలుసుకోదగిన అంశాలన్నీ నా అంశతో ప్రకాశించే దేవర్షి అయిన హయగ్రీవ మహర్షి నీకు తెలియచేస్తారు అని చెప్పారు. హయగ్రీవ మహర్షికి అగస్త్య మహర్షికి జరిగిన సంభాషణలో బ్రహ్మాండ పురాణం, అందులో లలితా పరమేశ్వర్ని ఎలా పూజించాలి, లలితా సహస్ర నామాల గురించి కూడా వస్తాయి. అగస్త్య మహర్షి హయగ్రీవ మహర్షిని ఈ విధంగా ప్రార్థించారు. మహానుభావ హయగ్రీవ, మీరు సర్వజ్ఞులు, లోకాలను ఉద్ధరించడం కోసం నిరంతరం కృషి చేసే దివ్య శక్తి సంపన్నులు. జనార్దన్ దేవుడు చెప్పిన లలితాదేవి ఎవరు, ఆమె లోకం ఏది, ఎక్కడ ఉంటుంది, ఆమె అవతార గాథలు ఏమిటి, దయతో తెలియచేయండి, తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నాను అని ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవ మహర్షి, అగస్త్య మహర్షి, నారాయణుని ఆజ్ఞను అనుసరించి నీవు కోరినవన్నీ తెలియచేస్తాను, వినవలసింది అని హయగ్రీవ మహర్షి చెప్పడం ప్రారంభించారు. హిరణ్యకశిపుడి వంశంలో తారకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఈ తారకాసురుడికి అజేయ పరాక్రమము, అమరత్వము సాధించాలని కోరిక పుట్టింది. దాంతో బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. వాడి శిరస్సులోంచి అగ్ని జ్వాలలు రావడం మొదలెట్టాయి, ఊర్ధ్వలోకాలన్నింటినీ తప్పింపజేస్తున్నాయి. దాంతో బ్రహ్మదేవుడు ఆ దైత్యుడి దగ్గరికి వెళ్ళి, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. అందరు రాక్షసుల్లాగానే నాకు మరణం వద్దు అన్నాడు వాడు. మరణం వద్దు అనడానికి అవకాశం లేదు, ఎలా నువ్వు మరణించాలనుకుంటున్నావో అది చెప్పు అన్నారు బ్రహ్మదేవుడు. అప్పుడు తారకాసురుడు అన్నాడు, ఏ స్త్రీకి పుట్టినవాడు నన్ను చంపకూడదు, పరమేశ్వరుడికి జన్మించిన వాడు మాత్రమే నన్ను చంపాలి అని చెప్పి ఓ కోరుకున్నాడు. అంటే పరమేశ్వరుడు అప్పటికి సతీదేవి దాక్షాయని, ఆవిడ దక్షపుత్రిక శరీర త్యాగం చేసింది. పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. భార్య వియోగంతో పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. అతని భార్య సతీదేవి హిమవంతుని కూతురుగా పుట్టి పెరిగి పెద్దదైంది. వాళ్ళిద్దరికి వివాహం అయితే తప్ప ఈ తారకాసురుడు చేసే దుర్మార్గాలన్నీ కూడా, తారకాసురుడు బ్రహ్మగారి దగ్గర నుంచి వరాలు పొందాక మొత్తం అన్ని లోకాలని క్షోభింపజేయడం మొదలు పెట్టాడు. అందుకని అతన్ని చంపేవాడు పరమశివుడికి జన్మించాలి, పరమశివుడు వివాహం చేసుకోవాలి. ఆ వివాహం చేసుకోవడానికి ఏం చేద్దామని ఆలోచించి పార్వతీదేవి కైలాసంలో హిమవత్ పర్వతాల దగ్గర పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కోసం పరమశివుడికి సేవలు చేస్తోంది. ఆ సమయానికి మన్మథుడు దేవతలందరి చేత ప్రేరేపించబడిన మన్మథుడు వెళ్ళి అక్కడ పుష్పబాణాన్ని ప్రయోగించాడు. దానికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి ఆ మన్మథుడిని భస్మం చేసేసరికి ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. చెలికత్తెలు ఆమెను నెమ్మదిగా యువతలకు తీసుకొచ్చేశారు. ఆకాశ చెరువుల ద్వారా ఈ వార్త విన్న హిమవంతుడు వెంటనే వచ్చి పార్వతిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం ఇంకా తపస్సుకు అనుకూలమైంది కాదు అని భావించి పరమశివుడు సపరివారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మన్మథుడి భార్య రతీదేవి కూడా మూర్చిపోయింది. వసంతుడు మొదలైన వాళ్ళందరూ నెమ్మదిగా ఉపచర్యలు చేయించి స్పృహ కలిగించారు. తెప్పరిల్లున్న రతీదేవి ఏడవడం మొదలు పెట్టింది. ఆవిడ దయనీయమైన స్థితికి కొండలు కరిగిపోయేట్లున్నాయి. నెమ్మదిగా వసంతుడు ఆవిడని ఓదారుస్తూ దీనికి కారణమైన బ్రహ్మ శాపాన్ని తెలియచేసి ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఎందుకంటే బ్రహ్మగారి మీద ఒకసారి మన్మథుడు బాణం వేశాడు. బాణం వేస్తే, నా మీదే బాణం వేస్తావా, పరమశివుడి మూడో కంటి నుంచి వచ్చిన అగ్నిలో నువ్వు భస్మం అయిపోకాక అని బ్రహ్మగారు శపించారు. అది అలాగా ఎప్పుడైతే మన్మథుడు
బూడిద అయిపోయాడు. ఆ పరమేశ్వరుడు క్రోధాగ్నితో దగ్ధమైన మన్మధుడి బూడిద కుప్ప పరమేశ్వరుడి ఆశ్రమంలో పడి ఉంది. ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళిపోయారు. శివుడు ప్రమథగణాలతో వెళ్ళిపోయాడు. పార్వతీదేవిని తీసుకుని హిమవంతుడు వెళ్ళిపోయాడు. రతీదేవిని తీసుకుని వసంతుడు వెళ్ళిపోయాడు. ఋషులు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడికి గణేశ్వరుడైన రుద్రభూమి అయిపోయింది ఆ ప్రాంతం. గణేశ్వరుడైన చిత్రకర్మ వచ్చాడు. ఆ భస్మరాశిని చూసి దాంతో ఒక పురుషాకారం తయారు చేశాడు. రుద్ర మంత్రం చదువుతూ దాన్ని ఆవాహన చేశాడు. అప్పుడు అతని ఎందు ప్రసన్నుడైన ఆ చిత్రకర్మ ఎందు ప్రసన్నుడైన రుద్రుడు సాక్షాత్కరించి అంతకుముందు అక్కడ తపస్సు చేసిన కైలాసపతి ఆయన ఆశీర్వచనాలతో నమ్మక చమకాలతో కూడిన శతరుద్రియాన్ని రుద్రమంత్రానికి అధిదేవత అయిన రుద్రుడు ఆయన ఈ భస్మానికి చెందిన ఈ పురుషాకృతిలో ప్రాణాన్ని ప్రవేశపెట్టాడు. రుద్రుడి వీక్షణంతో జీవం కలిగి ఆ పురుషుడు తేజోబల సంపన్నుడిగా తయారయ్యాడు. అతన్ని తన పుత్రుడిగా భావిస్తూ చిత్రకర్మ ఆ కుమారుడికి శతరుద్రియాన్ని ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు వచ్చి అరే ఆశ్చర్యం అని బండా అనేసరికి అతని పేరు కాస్త బండాసురుడు అయింది. శతరుద్రియాన్ని పారాయణ చేయడం చెప్పించడం మొదలు పెట్టాడు. దాంతో ఏంటంటే ఆ తామస స్వరూపుడైన రుద్రుడు అతని అనుగ్రహం వల్ల ఈ భండాసురుడికి అనేకమైన శక్తులు వచ్చేసాయి. శక్తులు రావడమే కాదు, రుద్రుడు 60,000 సంవత్సరాలు అప్రతిహతంగా ప్రకాశిస్తావు, నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను అని చెప్పి రుద్రుడు అదృశ్యుడయ్యాడు. బ్రహ్మదేవుడు బండా అనేసరికి బండాసురుడు అయ్యాడు. చిత్రకర్మ విగ్రహం చేయగా ఇంకా కొంచెం మిగిలింది. ఆ మిగిలిన దాని నుంచి 2 రాక్షసులు పుట్టారు. ఒకడు విశుక్రుడు, ఇంకోడు విషంగుడు. ఈ ఇద్దరు కూడా భండాసురుడి సోదరులు అయ్యారు. ఈ ముగ్గురిని పుట్టించిన ఉదరం ఆ భస్మభూమి. భండాసురునికి రుద్రుడిచ్చిన బలం, అతని బల సంపద తెలిసిన రాక్షసులు శుక్రాచార్యులతో కలిసి వేల లక్షల సంఖ్యలో అక్కడికి వచ్చారు. రాక్షసులందరూ అభ్యర్థన మీదకు వాళ్ళందరికీ ప్రభు అయ్యాడు భండాసురుడు. అసురాచార్యుడైన శుక్రుడు రాక్షస సామ్రాజ్యానికి భండాసురుడిని చక్రవర్తిగా అభిషేకించాడు. తూర్పు సముద్ర తీరంలో మహేంద్ర పర్వత ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ దైత్య శిల్పి అయిన మయుడు అందరి కోరిక మీద ఒక మహానగరాన్ని నిర్మించాడు. దానికి శూన్యకం అని పేరు పెట్టారు. ఆకాశం గగనం శూన్యం అంటారు కదా, ఆకాశం అంతగా విస్తరించేయాలని ఆ పేరు పెట్టారు. ఈ రాక్షస సామ్రాట్టులు ధరించిన సువర్ణ కిరీటాలు, ఆభరణాలు అండి భండాసురుడికి ప్రేమతో రాక్షసులు సమర్పించారు. అతను పరిపాలించడం ప్రారంభించాడు. భండాసురుడికి బలవంతులైన ఇంద్రశత్రువు, అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభూషణుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రధర్ముడు, విజయుడు, శృతిపారవుడు ముఖ్యమైన అనుచరులు అయ్యారు. భండాసురుడికి అత్యంత సౌందర్యవతులైన సమ్మోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి 4 భార్యలు అయ్యారు. కానీ భండాసురుడికి సంతృప్తి లేదు. భండాసురుడు ఒకసారి విశుక్రుడిని, విషంగుడిని పిలిచాడు. పిలిచి, మనం మహేశ్వరుడి అనుగ్రహం వల్ల 3 లోకాలు పాలించే స్థితిలో ఉన్నాం. కానీ ఏంటంటే దేవతలు ఎప్పుడూ మన గెలుస్తున్నారు. దేవతల యొక్క వాళ్ళ యొక్క సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి నీరసం రావాలి, వాళ్ళల్లో నపుంసకత్వం రావాలి. మన వాళ్ళకి స్త్రీ వ్యామోహం కలిగితే అప్సరసలను, సౌందర్యవతలను తెచ్చుకుంటున్నాం. దీనివల్ల వాళ్ళ వ్యక్తిగత సంస్థానిక సుఖభోగాలకు ఎలాంటి ఆటంకం లేదు. అందుకని దేవతలందరూ కూడా నపుంసకులు అయిపోవాలి. మీరు వెళ్ళండి, దేవతలను, మానవులను నపుంసకులను చేసేసేయండి, అప్పుడు రాక్షస జాతి మాత్రమే వర్ధిల్లుతుంది అన్నాడు. దాంతో విషంగుడు, విశుక్రుడు, ఈ భండాసురుడు అందరూ కలిసి దేవ, మానవ, పాతాళ లోకాలన్నీ ఆక్రమించి రాక్షస జాతి మాత్రమే పెరిగేట్టు చేశారు. స్వర్గలోక వాసకులంతా నపుంసకులు అయిపోయారు. భార్యలతో కానీ అప్సరసలతో కానీ పని లేకుండా పోయింది. దేవ స్త్రీలందరిలోనూ సౌందర్యం కాంతి తగ్గిపోయి వాళ్ళ సుఖ ఇచ్చ నచించింది. ఇలా మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా తలకిందులు అయిపోయింది. అలాంటి సమయంలో దేవతలందరూ కలిసి తిరిగి వారికి శక్తి రావడం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణువు ఏం చెప్పారంటే, సర్వలోకాల్లో బండుని వల్ల వచ్చిన ప్రమాదం నాకు తెలుసు. మన్మధుని భస్మంలోంచి పుట్టడము
రుద్రుడిచ్చిన వరం కారణంగా కామ ప్రళయం అంటారు. అంటే అసలు కామం అనేది లేకుండా పోయింది. ఈ రుద్రదత్తమైన వాడి మహాశక్తిని ఎదిరించగల వాళ్ళు ఈ బ్రహ్మాండంలో లేరు. ఈ సృష్టిలో వాడికి ఎవరు ఎదురుపడ్డా వాళ్ళలో శక్తి సగం నశించి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఎవరైనా చేసేదేం లేదు. నేను బ్రహ్మ రుద్రుడు కారణ పురుషులం. బ్రహ్మాండంలో మేము కూడా అనుశాసన బద్ధులం. మాలో ఎవరు అతనికి వరాలు ఇచ్చినా వరాలను మేము పాలించాలి. కాబట్టి భండాసురుడిని మేమేమీ చేయలేం. ఈ బ్రహ్మాండానికి అవతల ఎన్నో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. దానికి అధీశ్వరి లలితా పరాభట్టారిక, ఆ లలితాదేవి. ఆమె మణిద్వీప వాసిని. ఆమె ప్రతినిధి అయిన మహాశంభుడు ఈ బ్రహ్మాండానికి అవతల పరాశక్తితో కలిసి ఉంటాడు. ఆయన ఆలంబన రహితుడు, రూపం లేనివాడు. ఆయన మీద మండాసురుడి శక్తి ప్రసరించదు. ఈ బ్రహ్మాండం దాటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహాపురుషుని ఆశ్రయించండి, మన కోరిక నెరవేరుతుంది అని శ్రీ మహావిష్ణువు అందరు దేవతలను కలుపుకొని బ్రహ్మాండం యొక్క అంచు దగ్గరికి వెళ్ళారు. కానీ బయటికి పోవడానికి తోవలేదు. అప్పుడు దిగ్గజాలను పిలిచి ఆ బ్రహ్మాండ భిత్తిని, ఆ అండపు గోడను పగలగొట్టమన్నాడు. ఎంతో కష్టపడి ఒక కుడ్జంలో ఒక రంధ్రం చేసే ఆ మార్గం కూడా అందరూ బ్రహ్మాండం పైకి వెళ్ళి భూమి కానీ, అగ్ని కానీ, జలం కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ లేని అక్కడ ఆ బ్రహ్మాండానికి అవతల పరశంభువుని స్తుతించారు. ముందుగా సర్వేశ్వరైన లలితాదేవిని ఈ విధంగా స్మరించి ప్రార్థించారు. తవ జ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామ విషయే నిరాతంకే లోకే నివసతి కాలోక భవనే. ఓ జనని, నీ ఆజ్ఞాచక్రం నందు కోటి సూర్య చంద్రుల కాంతిని ధరించిన వాడు, పరమగు చిచ్చక్తి చేత సమ్మిళితమైన శరీరపు రెండు పార్శ్వములు కలవాడు పరుడగు శంభునకు నమస్కారం చేస్తున్నాం. ఎవడు భక్తితో అతన్ని ఆరాధిస్తాడో వాడు సూర్య చంద్రాదుల కాంతులకి అతీతమైన కాంతి కలది, చూపులకు అందంది అయిన భూలోకమందు వెలుగుల సీమ యందు విహరిస్తాడు అని ఆ మహాశంభువును విష్ణు ప్రభృతులు అందరూ స్తుతించారు. అద్వయుడు, నిర్మలుడు, శాంతుడు, మాయాతీతుడు, పుట్టుక లేనివాడు, గుణవంటనివాడు, తేజస్వరూపుడైన ఆ మహాశంభువుని స్తుతించి మాకు సాక్షాత్కరించి అనుగ్రహించు అన్నారు. అప్పుడు ఆ పరమశంభుడు సాక్షాత్కరించాడు. కాలమేఘపు రంగులో చంకలో దోలె, రెండు చేతులతో శూలము కపాలము ధరించి చిరునవ్వులు చిందిస్తూ త్రినేత్రుడు సాక్షాత్కరించాడు. ఆయనతో పాటు అక్షమాల పుస్తకం ధరించి తెల్లగా చంద్రునిలాగా చల్లగా ఉన్న పరాశక్తి కూడా ప్రత్యక్షమైంది దేవతలకి. దేవతలారా, మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసు. భండాసురుడి దుర్మార్గం వల్ల మీరు ఎంత పీడించబడ్డారో కూడా తెలుసు. ప్రతి కల్పంలోనూ ఇలా ఇవి జరిగే సంఘటనలే. బ్రహ్మాండానికి మహాప్రళయం, అవాంతర ప్రళయం, కామ ప్రళయం అనే మూడు రకాల ప్రళయాలు ఉంటాయి. మహాప్రళయానికి నేను ఉద్ధారకుడును. అవాంతర ప్రళయం నుండి కాపాడేవాడు బ్రహ్మ. కామ ప్రళయం నుంచి రక్షించేది లలితా పరమేశ్వరి. వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం కామ ప్రళయం. నా అంశ అయిన శివుని కోపం చేత మన్మధుడు దహనం అయితే అతని బూడిదలోంచి పుట్టిన భండాసురుడి వల్ల కలిగిన ఉపద్రవం లలితాదేవి తప్ప మరొకళ్ళు తీర్చలేరు. నేను కూడా ఆమె అజ్ఞానవర్తనే. ఆమెను అవతరింపచేయండి. అలా చేస్తే కానీ ఈ కార్యం సమకూరదు అన్నారు. ఇన్నాళ్లుగా ఈ ప్రపంచంలో ఆపద వచ్చినప్పుడల్లా శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. సర్వ యజ్ఞాలు విష్ణు పరంగా భాషిస్తున్నాయి. వైష్ణవ మగ యాగ ప్రక్రియలు మీకు తెలుసు అని చెప్పి మీరు లలితాదేవి కోసం అసంఖ్యాక బ్రహ్మాండాలకు అవతల సుధా సింధువులోని మణిద్వీపంలో ఉండే లలితా పరాభట్టారిక, అక్కడికి వెళ్ళడానికి అగ్నిదేవుడికి కూడా అనుమతి లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తొందరగా అక్కడికి వెళ్ళడానికి అనుమతి దొరకదు. యజ్ఞంలో ఆమె అవతరించాలంటే గార్హపత్యం ఆహ్వనీయం, దక్షిణ అగ్ని, ఈ మూడిటికి అతీతమైన చిదగ్నిని జలింప చేయాలి. ఆ చిదగ్నికే శివాగ్ని అని పేరు అని ఆశ్రిత చింతామణి అయిన ఆ లలిత మంత్రాన్ని చింతామణులు కూర్చున్న అక్షమాలతో జపిస్తూ శివాగ్ని ఎందు ఆహుతులు వేసి హోమం చెయ్యండి. ఇలా చేయడం వల్ల 64 తంత్రాలు లోకంలో ఇవ్వబడ్డాయి. పరమేశ్వరి ఆజ్ఞ చేత సమస్త పురుషార్థాలను సమకూర్చట్లో స్వతంత్రమైన స్త్రీ విద్యా తంత్రాన్ని మీకు ఇస్తున్నాను.
మీకందరికీ లలితాదేవి యొక్క షోడశి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ షోడశి మంత్రాన్ని జపం చేసి యజ్ఞం చెయ్యండి మీరు అని వశిష్ఠాది వాగ్దేవతల చేత వశిని, కామేశ్వరి, మోహిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని వాళ్ళని స్మరించి సహస్రనామ పారాయణ చేయండి. ఈ సంవిధానం అంతా మీరు పూర్తి చేసే సమయానికి బ్రహ్మాండంలోకి నేను వస్తాను అని. ఆ యజ్ఞ సంగతి భండాసురుడికి తెలిస్తే వాడు విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తాడు. యజ్ఞం జరిగే సమయంలో వాడిని ఏదో విధంగా మైకంలో పడేసేయండి అని చెప్పారు. మొత్తానికి వాడు మాయకి లోనయ్యాడు, మైకంలో పడ్డాడు. అది చూసుకుని దేవతలందరూ కలిసి జపం చేశారు, ధ్యానం చేశారు, లయం అయ్యారు. లయం అయ్యి చివరికి యజ్ఞం మొదలు పెట్టారు. ఆ చిదగ్ని వచ్చింది. ఆ చిదగ్ని కుండంలో వాయువే ఆ చిదగ్ని అందుకుని మండడం మొదలెట్టింది. హోమకుండం చుట్టూ దేవతలు సురలారా ఇన్నాళ్ళు చేసిన షోడశి పరబ్రహ్మ మంత్రంతో మహామహేశ్వరి, పరబ్రహ్మ మహిషి, మహాపురుషి అయిన లలితా దేవతకు ఆహుతులు వేయాలి. సముద్రం నుంచి నెయ్యి తీసుకొని మహామేఘ దర్వితో నేను ఆహుతులు వేస్తుంటాను. నేను మంత్రాలు ఉచ్చరిస్తూ స్వాహ అన్నప్పుడల్లా మీరు కూడా స్వాహాంతంగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆహుతులు వేయండి, మీ శరీర భాగాలనే వెయ్యండి అన్నారు. అనేసరికి దేవతల శరీరం కోసినా వారికి మృత్యు రాదు. సర్వ సమర్పణ భావతో మంత్రోచ్చారణ పూర్వకంగా హోమం చేశారు. ఆ హోమంలోంచి నెమ్మదిగా అమ్మవారు హోమం పూర్తయ్యేసరికి, యజ్ఞం పూర్తయ్యేసరికి అమ్మవారు అందులోంచి చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది. పరమేశ్వరుడు అష్టకారికలను పఠించగానే కామేశ్వరైన శ్రీదేవి కుండం మధ్యలో ఆవిర్భవించింది. ఆవిడ రూపం ఎలా ఉందంటే ఒక మహా తేజస్వరూపం. కోటి సూర్యుల కాంతులతో, కోటి చంద్రుల చల్లదనంతో శ్రీచక్ర మధ్యంలో ఆవిడ ఆవిర్భవించింది. ఈ లోకానికి ప్రాణశక్తిని ప్రసాదించే తల్లి. సృష్టి స్థితి లయ శక్తులు కలిగింది. సౌందర్యానికి పరమావధి అయింది. ఆనందరస పయోనిధి అయింది. ఆమె రూపం జపాకుష్మం లాగా అలరారుతోంది. దానిమ్మ పువ్వు రంగు గల వస్త్రాన్ని ధరించింది. సర్వాభరణాలతో అలంకృతయ్యి 4 చేతుల్లో పాశము, అంకుశము, చెరకు విల్లు, 5 పుష్పబాణాలు అలరారుతుంటే దయగల చూపులతో వెన్నెల్లు కురిపిస్తూ శృంగారమూర్తి సాక్షాత్కరించింది. ఆ మహాదేవిని చూసి దేవతలందరూ ఆనందంతో మాటిమాటికి నమస్కారం చేశారు. మహామాంత్రికుడైన పరశంభదేవుడు కూడా ఆవిడ్ని స్తుతించాడు. దేవి, అజ్ఞానులకు హృదయంలోని చీకటిని తొలగించే సూర్య మండలాన్ని నువ్వు, మందబుద్ధులకు జ్ఞానముకు పూలగుత్తు నుంచి జాలువారు తేనె ధారవు, పేదలకు కోరిన ధనమిచ్చే మహానిధివి, పుట్టుకలను సముద్రానంద ముంగి ఉన్న ఈ జనులను ఉద్ధరించే శ్వేత వరాహపు కోరవు, లోకములు శరణం పొందడానికి తగిన తల్లి. నీకంటే ఇతరులైన దేవతలు తమ 2 చేతులతో వరద అభయ ముద్రలు ధరించుంటారు. నువ్వు ఒక్కదానివే వాటికి అభినయం లేకుండా అలరారుతున్నావు. భయం నుంచి రక్షించడానికి, ఎంత పెద్ద కోరికైనా తీర్చడానికి నీ పాదాలు సమర్థులై ఉన్నాయి కదా. అభయ వరద ప్రదర్శన నీకేలా. సౌందర్య లహర్లో త్వదన్య పాణిభ్యామభయ వరదో దైవత గణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణవు అని సౌందర్య లహర్లో ఆదిశంకర్ల వారు స్తుతించారు. అని ఇలాగా అమ్మవారిని అందరూ తిరిగి పునఃసృష్టి జరుగుగాక అని ఆమె చిరునవ్వుతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. హోమవేళ ఆ చిదగ్ని జ్వాల స్పర్శతో పునీతులైన దేవతలంతా మళ్ళా వాళ్ళ తేజశక్తుల్ని పొందారు. అప్పుడు అమ్మవారు ఈ దైత్య వధ కోసం ఒక మహా సృష్టి ప్రారంభించింది. ఆవిడ హృదయం నుంచి బాల ఉద్భవించింది. బుద్ధి నుంచి వీణ, చిలక చేతుల్లో కలిగిన శ్యామలాదేవి పుట్టింది. అహంకారం నుంచి వారాహి ఉదయించింది. ఆమె అంకుశం నుంచి సంపత్కరీ దేవి, పాశం నుంచి అశ్వారూఢ, ఆమె దౌడల నుంచి నకులేశ్వరి జన్మించారు. తన హృదయాకాశం నుంచి మార్తాండ భైరవుడిని ఆవిడ సృష్టించింది. కామేశి మొదలైన నిత్యులందరూ కూడా ఉదయించారు. సురాసురులకు అజేయుడైన భండ దైత్యంతో యుద్ధం చేయడానికి, అతని సైన్యాన్ని జయించడానికి ఆమె చేసిన హుంకారం నుంచి 60 కోట్ల మంది యోగినులు, 4 కోట్ల భైరవులు ఉద్భవించారు. త్రైలోక్య మోహన చక్రాదులను సృష్టించి వానిలో అసంఖ్యాక దేవతలు, యోగినులు
ఉండేలా చేశారు అమ్మవారు. ఆమె కోరిక మీద భర్త అయిన కామేశ్వరుడు శివచక్రాన్ని సృష్టించాడు. దానిలో అనేక ఆయుధాలను ధరించిన పరేష, మిత్రేష ప్రభృతి మహావీరులు ఉన్నారు. తన సామ్రాజ్యానికి ప్రధానమంత్రినిగా శ్యామలను, సైన్యానికి అధికారినిగా వారాహిని నియమించింది. వారిద్దరికి తన రథం నుండి గిరిచక్రము, కిరిచక్రము అనే 2 రథాలను సృష్టించి ఇచ్చింది. ఈ మహాసైన్యంతో భండాసురుడి మీదకి లలితా పరమేశ్వరు బయలుదేరింది. కోట్ల ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో ముందుగా సంపత్కరీదేవి రణకోలాహలము అనే ఏనుగునెక్కి సైన్యాన్ని నడుపుకుంటూ కదిలింది. అపరాజిత అనే తేజస్వంతమైన గుర్రాన్నెక్కి అశ్వారూఢ వాయువేగం గల లక్షల అశ్వ సైన్యంతో ముందుకు నడిచింది. దండనాథి అయిన వారాహి కిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోష అనే సింహాన్ని ఎక్కి లెక్క పెట్టడానికి సాధ్యం కాని తన వారాహి శక్తులతో ముందుకు దూకింది. లలితాదేవి యొక్క చక్రరాజ రథంలోని పర్వాలలో యోగిని శక్తులు భయంకర విక్రమంతో విజృంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మహాసైన్యం యుద్ధానికి బయలుదేరేసరికి భూమి మొత్తం కంపించింది. దేవదందువులు మ్రోగాయి. ఆకాశ చరులంతా జయ జయ ధ్వనులతో స్తుతించారు. లలితాదేవి యుద్ధ ప్రయాణ వార్తలు గూఢచారుల ద్వారా తెలుసుకున్న భండాసురుడు ప్రముఖులందరినీ పిలిచి మంత్రాలోచన చేశాడు. శూన్యక నగరంలో కలుగుతున్న దుశ్శకునాలు చూసి పౌరులు భయభ్రాంతులు అవుతున్న సంగతి చూశారు. కొలువుకూటంలో భాండాసురుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తే మంత్రులు, సామంతులు, సేనాపతులు వాళ్ళ స్థానాల్లో సమాసీనులయ్యారు. సోదరులు విశుక్రుడు, విషంగుడు శత్రువుల యుద్ధ సన్నాహాలను వివరించారు. రాక్షస సామ్రాట్ కోపాన్ని రెచ్చగొట్టారు. విషంగుడు స్త్రీలను చులకం చేయకూడదు, గూఢచారులను పంపి విషయ సేకరణ చేయాలి, తొందరపాటు చర్యలు పనికిరాదు అన్నాడు. అవతల వాళ్ళ బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అనేసరికి భండుడికి కోపం వస్తుంది. మా ముందు నిలవగల వాళ్ళు ఎవరు, అసలు నా దాకా అవసరం వస్తుందా అని కుటిలాక్ష కురుండాది కుమారులు హిరణ్యకశిపుడితో సమానం. నా పుత్రులు ఒక్కొక్కళ్ళకి 100 మంది సంతానం. కుమారులు మనవలు కోపిస్తే ఆవిడ సైన్యాన్ని అంతా సర్వనాశనం చేసేస్తారు. ఆ స్త్రీ సైన్యాన్ని పిండి పిండి చేస్తారు అని సింహాసనం నుంచి లేచి సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం చేయండి, వెళ్ళి యుద్ధం చేద్దాము అని అన్నారు. అని ఒక మహాకృత్యాలను పుట్టించారు. అభిచారక హోమాలు చేశారు. శత్రువుల మీదకి ప్రయోగించి ఆ బలదర్పురాలైన మూర్ఖురాలని జుట్టు పట్టుకుని తీసుకురండి అని అన్నారు. ఇంత భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ ఈ భయంకరమైన యుద్ధంలో చివరికి అమ్మవారు భండాసురుణ్ణి వధించింది. అమ్మవారు నారాయణాస్త్రంతో సమస్త రాక్షస సైన్యాన్ని, పాశుపతాస్త్రంతో సర్వ సేనాపతులను నాశనం చేసి భస్మం చేసింది. భండుణ్ణి 1000 సూర్యకాంతులు కలిగిన మహాకామేశ్వరాస్త్రం వాడి మీద ప్రయోగించేసరికి ఆ అస్త్రం భండాసురుడిని చంపడంతో వాడి రాజధాని శూన్యక నగరం మొత్తాన్ని కూడా భస్మీపటలం చేసింది. రాక్షసులతో చేసిన యుద్ధంలో ఆయుధ బాధితమైన శక్తి సేనలంతటినీ తన అమృత వీక్షణాలతో పరమేశ్వరి ఆహ్లాదపరిచింది. అందరి గాయాలు మాయమైపోయినాయి. అలసట తీరింది. భండాసుర మరణం చేత ఆనంద పరవశులైన బ్రహ్మ, విష్ణు, మహేంద్ర దేవతలందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. పరమేశ్వరిని స్తుతించారు. నువ్వు అనంత ప్రపంచాలకు ఏకైక నాయకవు, త్రిపుర సుందరివి. మంత్రిని రాజ్యతంత్రాన్ని నడుపుతుంటే వారాహి సేనాని ఉండగా వారి పరివారం సేవిస్తుండగా భండాసురుని కథావశేషునిగా చేసిన నీకు సదా మా నమస్కారం. కాలస్వరూపిణివి, ప్రళయ వేళ కాళివై సంహారం చేసేది నువ్వే, సర్వ కామాలను ప్రసాదించగలదానో నువ్వే. శ్రీశ్రేంభునాథుడు చిదగ్నికొండ సంభంలో హోమం చేయగా ఉదయించిన నీ వల్ల భండాసురాజు దైత్యులంతా నిహతులయ్యారు. ఓ కోరిక కోరుకుంటున్నాం. పరశంభునాథుని అంశతో ఈ బ్రహ్మాండంలో ఉన్న శివుడు సతీ వియోగంతో తపస్సు చేసుకుంటూ తన తపస్సుకు భంగం కలిగిస్తున్నాడన్న క్రోధంతో తన త్రినేత్ర జ్వాలతో మన్మధుడిని దహించాడు. ఆ మదనుడి బూడిద నుండి పుట్టిన భండాసురుడు కామ ప్రళయం కలిగించాడు అని ఇప్పుడు మన్మధుడిని నీ ఆశీస్సులతో మళ్ళా పునర్జీవితుడిని చెయ్యి అని నీ ఆశీస్సులతో శివుడిని సమ్మోహం చేస్తే శివపార్వతుల వివాహం జరుగుతుంది. వాళ్ళకు పుట్టిన కుమారుడు చేత తారకాసురుడు వధించబడతాడు అని రతీదేవిని తీసుకొచ్చి అమ్మవారి ముందర పెట్టారు. రతీదేవిని చూసిన దయాద్ర హృదయైన లలితాదేవి కటాక్షించింది. మన్మధుడు ఉదయించాడు. వత్స మనోజ, ఇంక నీకు భయం లేదు, నీ బాణాలకు తిరుగులేదు, శివుడి మీద సమ్మోహన బాణాన్ని ప్రయోగించు అంది. ఇదంతా కూడా హయగ్రీవ మహర్షి అగస్త్య మహర్షికి చెప్పి
ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఇది ఎలా, ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వసిన్యాది వాగ్దేవులకు లలితా పరమేశ్వరి రాయమంది. ఆవిడ సభలో ఉన్నప్పుడు వారు ఆమె ముందర దీన్ని చదవడం జరిగింది. అలా చదివిన తర్వాత దీన్ని ప్రచారం చేసే బాధ్యతని దేవతలకు ఆవిడ అప్పచెప్పింది అని హయగ్రీవ మహర్షి అగస్త్య మహర్షికి చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో భండాసుర వధ మనకి మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది, బ్రహ్మాండ దేవి భాగవతంలో కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో మొదటి అధ్యాయంలో అగస్త్యుడు హయగ్రీవుడిని అడగడం, హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడం కనిపిస్తుంది. రెండవ అధ్యాయంలో లలితా సహస్రనామ స్తోత్రం అంతా కూడా కనిపిస్తుంది. మూడవ అధ్యాయంలో లలితా సహస్రనామ స్తోత్రం దాని యొక్క ఫలశ్రుతి, దాని యొక్క ప్రభావం ఏంటి అన్నది కూడా కనిపిస్తుంది. జయ శ్రీమాత. శ్రీమాత యొక్క ఈ లలితా చరిత్రని ఎవరు విన్నా సరే సాధన మార్గంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగుతాయి అనే ఫలశ్రుతి. లలితా పరమేశ్వరి యొక్క చరిత్రని, లలితా సహస్రనామాన్ని గురించి చదివే ముందర తెలుసుకోవడం మంచిది. ఈ సందర్భంగా పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారికి ప్రణామాలు చేసుకుంటూ, నేను ఆ స్వామివారు రచించిన లలితా చరిత్రలోంచి ఈ సంచికలో మాట్లాడడం జరిగింది. స్వామివారు చేసిన ఒక పాట, మహిషమర్దినివైన తల్లి మహికి వచ్చిన కల్పవల్లి, నాలోని దేవి మతల్లి నడయాడు ఆనందవల్లి, నీరాజనమ్ము జగదంబ నిర్మల జ్ఞానావలంబ, వందనము వాత్సల్య శిఖరి పరమ సుందర కాంతిలహరి, భండ సంహారిణి మాత చండ సాహస కేళి గీత, కఠిన రాక్షసు చంపినావు కామ ప్రళయమాపినావు, సృష్టి ఆపిన క్రూరదనజు దృష్టితోనే చంపినావు, హరదగ్ధుడైన కామునకు మరల ప్రాణమూలిచ్చినావు, అలవి శుక్రుని సంహరింప శ్యామలను నియమించినావు, ఆవిషంగుని జీవ మార్ప వారాహినే పంపినావు, బండ దైత్యుని సుతుల జంప ఉత్సాహపడుతున్న బిడ్డ, బాల కోరిక తీర్పనించి పంపించి గెలిపించినావు, మహిషమర్దనివైన లలిత మహనీయ సురతప ఫలిత, చిద్వహ్నికుండ సంజాత సింహాసనేశ్వరీ మాత, దేవ ఋషి ప్రార్థనోచ్చలిత దివ్యాగమన కాంతి కలిత, హ్రీంకారమున నొప్పు పురుషి కామేశ్వరుని పట్ట మహిషి, లోకాల పాలించు తల్లి నా కొరకు దిగిరమ్ము మళ్ళీ, నా గుండె కొలువుండు తల్లి యోగి భావోద్యానమల్లి, నీరాజనమ్ము జగదంబ నిత్యవాత్సల్యావలంబ, నాలోని దేవీమ తల్లి నడయాడు ఆనందవల్లి. స్వామీజీ రచించిన కీర్తనతో ఈ సంచికని ముగిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ముగింపు ప్రార్థన. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితా దశ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. యదక్షరపదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణార్పణమస్తు. జయ శ్రీమాత.